వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో డ్రగ్ రాకెట్ కలకలం రేపుతోంది. రాకెట్ చేసిన దారుణాలు పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాత బస్తీలో అఘాయిత్యాలు పెరిగిపోవడంతో ఆందోళన మొదలైంది. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డ్రగ్స్ గ్యాంగ్ చేసిన ఆగడాలపై సంచలన ప్రకటన చేశారు. హిందూ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న పోలీసులు ఏం చేయలేకపోతున్నారంటూ ఆరోపించారు. అమ్మాయిలను డ్రగ్స్ కు అలవాటు చేసి కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తున్నారని సంచలన కామెంట్ చేశారు బండి. మత్తు ముఠాలకు మజ్లిస్ అండగా ఉంటుందని పోలీసులు అంటకాగుతున్నారని విమర్శించారు. హోంశాఖను చూస్తున్న సీఎంకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ విషయాలు చేరవడం లేదా అంటూ బండి ప్రశ్నించారు. నషాముక్త్ తెలంగాణ అంటే ఇదేనా అని మరో ప్రశ్న వేశారు ఆయన. డ్రగ్స్ ముఠాల అరాజకాలు పాత బస్తీలో కదా అని వదిలేస్తే మీ ఇంటి దాకా వచ్చే ప్రమాదం ఉందని బండి వార్నింగ్ ఇచ్చారు. ఓల్డ్ సిటీలో చార్మినార్ ప్రాంతంలో మైనర్ బాలికలపై జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించి పాత బస్తీలో కొన్ని స్కూల్స్ హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ కాలేజ్ టార్గెట్ చేసుకొని ఒక డ్రగ్స్ మూట, ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట అక్కడ మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలే. డ్రగ్స్ గ్యాంగ్ ఇది పెద్ద రాకెట్. ఇది ఇట్లా వందల మంది అమ్మాయిలు ఇవాళ అమ్మాయిలను ఈ రాకెట్ తీసుకుపోయి అన్ని రకాలుగా వాడుకొని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆలోచించాల్సిన అవసరం. నషా ముక్త్ భారత్ చేయాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. కానీ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడంటే నషా యుక్త్ తెలంగాణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్క అమ్మాయి కాదు, ఇద్దరు అమ్మాయిలు కాదు, వందల మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటెలిజెన్స్ ఏమైంది? చీమ చిట్టుకుమంటే ఇంటెలిజెన్స్ కి రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పండి, చాలా బాగా చెప్తా, మేము కాపాడుకుంటాం. ఇక ఒత్తిళ్లకు లొంగకుండా సూత్రధారుల అంతు చూడాలని డిమాండ్ చేసిన బండి లేని పక్షంలో బీజేపీయే జోక్యం చేసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీయే పాత బస్తీలో వేలాది మంది హిందూ రక్షక దళాలను ఏర్పాటు చేసి కవాతు నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే తామే స్వయంగా ఓల్డ్ సిటీలో మకాం వేసి హిందువులను వారి పిల్లలను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ముఠాలు సాగిస్తున్న దారుణాల విజువల్స్ ని కూడా కేంద్ర మంత్రి విడుదల చేశారు. ఇంత దారుణ పరిస్థితులుంటే రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? సంజయ్ విడుదల చేసిన విజువల్స్ ఏం చెప్తున్నాయి? పాత బస్తీలో నిజంగానే దారుణమైన పరిస్థితులున్నాయా? బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. నిఘా వర్గాల నుంచి కేంద్ర మంత్రిగా సంజయ్ కు అందిన సమాచారం ఏంటి? ఆ సమాచారం రాష్ట్ర పోలీసులకు ఇచ్చారా లేదా? ఇస్తే స్పందించారా లేదా? ఇంటెలిజెన్స్ రాజకీయ నేతలను, పార్టీలను కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నారా? హైదరాబాద్ ఓల్డ్ సిటీలో డ్రగ్ రాకెట్ కలకలం రేపుతోంది. రాకెట్ చేస్తున్న దారుణాలు పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాత బస్సులో అఘాయిత్యాలు పెరిగిపోవడంతో ఆందోళన మొదలైంది. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డ్రగ్స్ గ్యాంగ్ చేసిన ఆగడాలపై సంచలన ప్రకటన చేశారు. రైట్, ఇవే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు న్యూస్ నుంచి. శ్రీకాంత్, మొత్తానికి డ్రగ్స్ కేసులు పట్టించుకోలేదంటూ బండి సంజయ్ అంటున్నారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సారీ, గుడ్ ఆఫ్టర్నూన్. డ్రగ్స్ ఇప్పటికే హైదరాబాద్ నగరాన్ని పట్టి పీడిస్తోంది. ఒక కొరివి దయ్యంలాగా ఒక డ్రగ్స్ రాక్షసత్వం చూపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే టన్నుల కొద్దీ డ్రగ్స్ సంబంధించినటువంటి ముడి పదార్థాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా హైదరాబాద్ లో దొరకడం, ఆ డంప్ అంతా హైదరాబాద్ లో, మహారాష్ట్ర బాంబే నుంచి వచ్చినటువంటి పోలీసులు ఛేదించడం కూడా ఇది హైదరాబాద్ కి ఒక రకమైనటువంటి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విషయం. సో ఇట్లా నేపథ్యంలో ఒకవైపు హైదరాబాద్ డ్రగ్స్ పట్టు పీడిస్తుంటే నిన్న బండి సంజయ్ ఓల్డ్ సిటీ టార్గెట్ గా చేసినటువంటి కామెంట్స్ చాలా సంచలనంగా మారాయి. ఓల్డ్ సిటీలో హిందూ మైనర్ బాలికల్ని లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ రాకెట్ పనిచేస్తోందంటూ కూడా బండి సంజయ్ చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ రాకెట్ మొత్తానికి కూడా మజ్లిస్ పార్టీ అండగా ఉంది. సో అక్కడటువంటి
హిందూ మైనర్లనే టార్గెట్ చేసుకొని డ్రగ్స్ కి బలైపోతున్నారు అంటూ మజ్లిస్ వీటికి మద్దతు పలుకుతోందంటూ దీని వెనకాల డ్రగ్స్ రాకెట్ వెనకాల మజ్లిస్ ఉంది. బట్ ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రభుత్వం వీటిని అరెస్ట్ చేసేటువంటి దమ్ము ప్రభుత్వానికి ఉందా అంటూ బండి సంజయ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. సో దీంట్లో మరి ముఖ్యంగా ఈ డ్రగ్స్ గ్యాంగ్ లో ఎక్కువగా చూస్తే గనక హిందూ సంబంధించినటువంటి అమ్మాయిలు, మైనర్ అమ్మాయిలే ఎక్కువగా చదువుకునేటువంటి పాఠశాలలు, స్కూల్స్ ఏవైతే ఉన్నాయో హిందూ అమ్మాయిలు చదువుకునేటువంటి స్కూల్స్ టార్గెట్ గా ఈ డ్రగ్స్ రాకెట్ పనిచేస్తోంది. సో దీని వెనకాల మజ్లిస్ ఎందుకు లేదు, మజ్లిస్ ఉంది, ముఖ్యమంత్రి దీనిపైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉందా అంటూ కూడా నిన్న బండి సంజయ్ రిలీజ్ చేసినటువంటి కొన్ని విజువల్స్ ఏవైతే సీసీ ఫుటేజ్ ఉన్నాయో ఆ ఫుటేజ్లు కూడా ఇప్పుడు చాలా పెద్ద కలకలం మారుతుంది. ఎందుకంటే ఈ కామెంట్ చేసింది సాదాసీదా వ్యక్తి కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. సో అట్లాంటి మంత్రే ఓల్డ్ సిటీలో డ్రగ్స్ రాకెట్ చాలా విచ్చలవిడిగా పెరుగుతోందంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజానికి ఇరుకున పెడుతోందని చెప్పాలి. ఖచ్చితంగా అంటే మైనర్ బాలికల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందూ మైనర్ బాలికలు టార్గెట్ చేస్తున్నటువంటి డ్రగ్స్ రాకెట్ బారి నుంచి వాళ్ళని రక్షించే బాధ్యత ప్రభుత్వానికి లేదా, హిందూ యువకుల్ని రక్షించాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అంటే వీళ్ళకి ఏమైనా కానీ ఈ పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా బండి దిగి పారిపోతున్నటువంటి ఒక అమ్మాయికి, ఒక చిన్న బాలికకి సంబంధించినటువంటి ఆ విజువల్స్ కూడా ఇప్పుడు ఒక్కసారిగా కలించి వేస్తుందని చెప్పాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ చాలా సీరియస్ కామెంట్స్ అనే చెప్పాలి. సో దీనికి సంబంధించి అంటే ఈ బాలిక ఏదైతే పరిగెడుతున్నటువంటి బాలిక ఉందో ఆ బాలికను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో, సో ఇది మొత్తం కూడా అర్థం పడుతుంది. హైదరాబాద్ లో దట్టు ఓల్డ్ సిటీ ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతమా, ఆ ప్రాంతంలోకి పోలీసులు వేయటువంటి పరిస్థితి లేదా, డ్రగ్స్ విచ్చలవిడిగా నడుస్తోంది అంటూ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చాలా కామెంట్ చేశారు. మోర్ ఓవర్ హిందూ మైనర్ బాలికలు చదువుకునేటువంటి స్కూల్స్ టార్గెట్ గా డ్రగ్స్ రాకెట్ నడుస్తోంది, దీని వెనకాల ఎంఐఎం ఉందంటూ చాలా సంచలన కామెంట్ చేశారు. దట్టు ఎన్నికలకు ముందు చేసినటువంటి కామెంట్ ప్రవీణ్. ఇది ఎట్లా చూడొచ్చు ఈ కామెంట్స్ ని, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉందా ప్రవీణ్? ఎస్ శ్రీకాంత్, మెయిన్ గా చూసుకుంటే కనుక బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు రెండు విధాలుగా, ఒకటి ఏంటంటే అయితే నిజంగా జరుగుతున్నటువంటి మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులనే చూపించారా, లేదంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చేశారా అనేది అయితే ఒక క్లారిటీకి రావాలి. ఫస్ట్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆ విజువల్స్ ఏవైతే విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ ఆధారంగా ఆ పోలీసులు నిఘా అయితే ఎంతవరకు అక్కడ ఉంది అనేది కోణం లోపల కూడా చూడాలి. అదేవిధంగా పాతబస్తీలో నిజంగానే ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయా అనే కోణం లోపల కూడా ఆలోచిస్తే కనుక పాతబస్తీలో నిజంగానే ఈ విధంగా ఉంటే అయితే మొదటిసారిగా ఛార్జ్ తీసుకున్నటువంటి అయితే సిపిగా ఛార్జ్ తీసుకున్నటువంటి సిపి సజ్జనర్ ఏవైతే ఉన్నారో మొట్టమొదటిగా చేయడం జరిగింది. విధులు చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్స్ యొక్క లిస్టును కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ ప్రభుత్వం అయితే పాతబస్తీ మీద ఒక అవగాహన ఉంది. సజ్జనర్కు కూడా, సిటీ కమిషనర్ సజ్జనర్కు కూడా ఒక అవగాహన ఉంది. అంటే ప్రవీణ్, ఇక్కడ ఈ కామెంట్ వెనకాల చాలా 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 అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి లేదు, ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేస్తలేరు. ఆ అమ్మాయిలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారు, డ్రగ్స్ కి అలవాటు చేస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రుల ఆడపిల్లల్ని హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పి ట్రై చేసినా గానీ అక్కడున్నటువంటి ఎవరైతే ఈ రాకెట్ లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఆ అమ్మాయిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారంటూ కూడా చెప్తున్నారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. బట్ అయినా గానీ పోలీసులు దర్యాప్తు చేస్తలేరు, ఎఫ్ఐఆర్ లో పేర్లు నమోదు చేయట్లేదు. సో దీని వెనకాల ఎవరున్నారు? బలమైనటువంటి ఎంఐఎంఏ దీని వెనకాల ఉంది. పోలీసులు కూడా కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి లేదంటే ఓల్డ్ సిటీ భారతదేశంలోనే ఉంది, తెలంగాణలో ఉంది, పక్క దేశం కాదు. ఇట్లాంటి మన పక్కనే ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఇట్లాంటి పరిణామాలు ఉన్న బండి సంజయ్ ఇట్లాంటి కామెంట్ తీసుకున్నారు. ఈవెన్ ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ చేయటువంటి పరిస్థితులు ఉన్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటుంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి పరిస్థితులు లేరా? సజ్జనార్ ఏమంటున్నారు? దీనిపైన ఎట్లాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్
ఖచ్చితంగా పోలీస్ శాఖ కూడా దీనిపైన బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా పరిగణలోకి ఇక్కడ తీసుకుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో కొద్దిగా ఎన్నికల తర్వాత దీనిపైన యాక్షన్స్ కూడా ఉండబోతున్నాయి అంటూ కూడా అయితే ఇప్పటికే ఒక సమాచారం అయితే వస్తుంది. బండి సంజయ్ చేసినటువంటి కమెంట్లో మెయిన్గా చూసుకుంటే కనుక అయితే ఇంటెలిజెన్సీ వ్యవస్థను ప్రశ్నించారు. ఇంటెలిజెన్సీ వ్యవస్థ చీమ చిటుక్కుమన్న కూడా సీఎంకు చేరవేస్తారు, మరి ఇంటెలిజెన్సీ ఏమైంది అంటూ కూడా ఒక ప్రశ్నించారు. అయితే ఖచ్చితంగా దీనిపైన కూడా యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుందని తెలుస్తుంది. ఆ డీజీపీ కూడా అయితే ఇంటెలిజెన్స్ విభాగం నుండే డీజీపీ వచ్చిన నేపథ్యంలో శివధర్ రెడ్డి కూడా అయితే మొత్తంగా ఈ కమెంట్స్ ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ మరోవైపు చార్మినార్ లో ఆ కంప్లైంట్ అయినా కూడా మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో అక్కడ డ్రగ్స్ కు బానిసలను చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే స్పష్టంగా కొన్ని ఆదేశాలు కూడా వచ్చాయి. 2 టీంలను ఏర్పాటు చేశాం. ఆల్రెడీ ఈగల్ టీం పనిచేస్తుంది, అదేవిధంగా నార్కోటిక్ విభాగం పనిచేస్తుంది. ఈగల్ టీం అనేది ఎక్కడ కూడా పాత బస్తీ అనేది కూడా కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈగల్ టీం పనిచేస్తూ ఉంది అంటూ కూడా ఇప్పటికే ప్రవీణ్, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే పోలీసులు ఎంతవరకు దీన్ని ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తున్నారు, శివధర్ రెడ్డి కానీ సజ్జనార్ కానీ ఎంతవరకు దీనిపైన ఒక క్లియర్ గా ఒక ట్రాన్స్పరెంట్ సమాధానం ఇస్తారన్న పాయింట్ ఒకటైతే కనుక ఇక్కడికి వచ్చేటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో సిఐలు కానీ ఎస్ఐలు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మజ్లిసే, ఓవైసీ రాజ్యం అనే చెప్పాలి, ఓవైసీ కంచుకోట అని చెప్పాలి. సో అక్కడ ఉన్నటువంటి పోస్టింగ్లు కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళకే నడుస్తాయి. సో ఓట్ల కోసం, రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వంతో మజ్లిస్ ఉంటుంది, మజ్లిస్తో ప్రభుత్వం ఉంటుంది, ఒక మిత్రత్వం ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉందా? సో బాధిత తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కవి. ఎస్, ఖచ్చితంగా శ్రీకాంత్, దీనిపైన చూసుకుంటే కనుక అయితే సీఎం అండ్ హోంశాఖ కూడా సీఎం చేతిలోనే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఖచ్చితంగా దీనిపైన సిపి సజ్జనర్ సిటీ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. బహదూర్పుర పోలీస్ స్టేషన్కి వెళ్ళాకనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సరౌండింగ్లను అన్నింటి కూడా పరిశీలించడం జరిగింది. అయితే పాత బస్తీలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మొత్తం టోల్గా కూడా ఆయన దృష్టికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం టోల్గా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ కూడా ఉంది. కానీ బండి సంజయ్ చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమెంట్స్ పైన ఇంకా లోతుగా విచారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం టోల్గా కూడా దీనికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు అయితే కనుక దానిపైన తీవ్రంగా యాక్షన్ ఉండబోతుంది. లేదంటే ఎన్నికలను ఉద్దేశించి ఆ విధంగా చేశారా అనేది అయితే అక్కడ 2 క్లారిటీగా రావాలి. ఆ 2 క్లారిటీ రావాలి. అదే విధంగా ప్లాన్ కూడా చేస్తున్నారు. అయితే ఈ మధ్యలోనే సిటీ కమిషనర్ కూడా చెప్పిన నేపథ్యంలో డ్రగ్స్ పైన ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతున్నామని చెప్తున్నారు. ఈ దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకునే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలను కూడా మొత్తం పరిశీలనకు తీసుకుంటున్నామంటూ కూడా చెప్తున్నారు. రైట్ ప్రవీణ్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అయితే బాధిత కుటుంబాలు కానీ బాధితులు కానీ ఈ అంశం పైన, డ్రగ్స్ రాకెట్ పైన, హిందూ మైనర్ బాలికల టార్గెట్ గా జరుగుతున్నటువంటి ఈ రాకెట్ పైన బాధిత తల్లిదండ్రులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. పీసీఆర్ బైట్స్ ప్లీజ్. सीरियस मैटर ही है, छोटे बच्चों के कॉलेज के बच्चों के साथ ऐसा हो रहा. कॉलेज बच्चे को समझा बुझा के लेके जा रहा, उन लोगों को कुछ नशा करा रहे, कुछ तो भी उन लोगों को अलग ही कर रहे, रात भर लेके घूम रहा, रात से सुबह छोड़ के जा रहा. सब बच्चे परेशान, बच्चे का पेरेंट्स परेशान हो रहा. हम लोग के वैसा जैसे 8-10 पेरेंट्स ऐसा है, सब बच्चों का ऐसा कर रहे. कुछ मुस्लिम बच्चे उन लोगों को नशा करा रहे, कुछ गांजा वाजा दे के कर रहे, कुछ क्या कर रहे नहीं मालूम. सब पेरेंट्स परेशान हैं. तो हम लोग क्या करेंगे? पीएस में गया, पीएस वाला कुछ भी नहीं कर रहा. पीएस में जाके कंप्लेन करा, पीएस वाला क्या बोल रहे, तुम्हारा बच्ची को क्या करेंगे, बच्ची चले जा रहा तो बच्ची को तुम संभलो बोल के बोल रहे. तो हम लोग क्या करेंगे, इसलिए सर के पास आया, सर हेल्प करेंगे बोल के बोले. तो इसलिए हम लोग सर के पास आया, तो सर कुछ हेल्प करेंगे हम लोग को, इसलिए हम लोग के पास सर के पास आया. हमारा बच्ची घर में से चले जा रही, 2-3 दिन बाद आ रही, कहाँ जा रही क्या कर रही नहीं मालूम. मगर एक बच्चा को पकड़े, हमारा बेटी को लेके जा रहे थे, हॉस्पिटल लेके जा रहे थे. एक बच्चा गाड़ी लेके ठहरा था, उसको पीछे से बिठा के लेके जा रहे. हम पकड़ने गए, फिर भी गिर गए हमारा बेटा. हम पकड़ने गए, नहीं पकड़ पाए. तो पुलिस वाला को बोले तो वो लोग आप पकड़े. 2-3 जगह पुलिस वाला से घुमा. ऐसा 3-4 साल से ऐसा सता रहे. इसके पीछे बहुत सारा बच्चा है,
ये क्या बच्ची को लेके जाके रात भर रख रहे, क्या क्या पिला रहे, क्या खिला रहे, कुछ भी नहीं मालूम हो रहा अपन को। तो इसलिए हम बहुत परेशान हैं। हम बंगाल का है, यहाँ रोजी रोटी कमाने के लिए आए, तो हमारे को ऐसा परेशान कर रहे। बच्चे लोग हैं, हमारे को थोड़ा इंसाफ मिल रहा साहब, हम बहुत परेशान हैं। ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటా ఉంటారు. బట్ అట్లాంటి అమ్మాయిల్ని అక్కడున్న వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. 2-3 రోజుల తర్వాత తీసుకొస్తున్నారు. ఆ ఆడపిల్ల ఇంటికి వచ్చేసరికి ఆరోగ్య పరిస్థితులు బాగుండట్లేదు. ఏం జరుగుతోంది ఓల్డ్ సిటీలో, ఏం జరుగుతోంది? అమ్మాయిలకు ఓల్డ్ సిటీలో రక్షణ లేదా? బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ ఇది కేవలం హైదరాబాద్ నే కాదు, దేశం మొత్తం కూడా కదిలించేటువంటి అంశం. కేరళ ఫైల్స్, కాశ్మీరీ ఫైల్స్ లాంటి ఒక నిగూఢం దీంట్లో కనిపిస్తోంది. ఇంకా ఏదో జరుగుతోంది ఓల్డ్ సిటీలో అన్నది దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించాలి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది, ఈ నిఘా విభాగం అనేది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి కాదు, రాష్ట్రంలో ఏం జరుగుతోంది అన్నది తెలుసుకోవడానికి. ఓల్డ్ సిటీలో ఏం జరుగుతోంది అని ఒక కేంద్ర సహాయ మంత్రి చెప్పేంత వరకు కూడా రేవంత్ రెడ్డి దృష్టిలో లేదా? మాట్లాడదాం. రామారావు ఇమినేని గారు, అట్లాగే మన్నే కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్తే. నమస్తే. నమస్తే శ్రీకాంత్. ఇట్లాంటి కేసు కేవలం ఒక్కటి గురించే ఈ రోజు మాట్లాడుతున్నాం. బండి సంజయ్ బయట పెడుతున్నారు విత్ విజువల్స్ తోటి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇక్కడ ఆ ఆడపిల్ల ఆరోగ్యం బాలే అని చెప్పేసి 6వ తారీఖు రోజు కేసు ఫైల్ చేశారు. హాస్పిటల్ తీసుకుపోమని చెప్పేసి పోలీసులు చెప్తే హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు ఆ గ్యాంగ్ సంబంధించినటువంటి గ్యాంగ్ లీడర్ ఎవరైతే ఆదిల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, తీసుకెళ్లే టైంలో మధ్యలోకి వచ్చి బలవంతంగా స్కూటర్ మీద తీసుకుని వెళ్లారు. ఆ విజువల్స్ ఎప్పటిదాకా ప్లే చేసేది బండి సంజయ్ బయట తీసుకొచ్చినటువంటి విజువల్స్. ఎఫ్ఐఆర్ నెంబర్ తో సహా ఉంది, ఫిర్యాదులు కూడా ఉన్నాయి. బట్ ఎఫ్ఐఆర్ లో ఆ నిందితుడి పేరు లేదు. ఇది కేవలం ఒక్క కేసు కాదు, ఇట్లాంటి వందలు వేలు కోకొల్లలుగా ఉన్నాయి ఓల్డ్ సిటీలో. ఆడపిల్లల పరిస్థితి ఏంటి, హిందూ మైనర్ బాలికల పరిస్థితి ఏమిటి, ఏం జరుగుతోంది ఓల్డ్ సిటీలో, ఆ రాజ్యంలో ఏం జరుగుతోంది అన్నటువంటి ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. ఏం జరుగుతోంది రామారావు గారు, ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? వాస్తవానికి దీనికి పూర్తిగా కారణం గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. బండి సంజయ్ గారి వ్యాఖ్యలతో నేను పూర్తి శాతం ఏకీభవిస్తాను. ఎందుకంటే మీరు పోలీస్ యాక్షన్ తర్వాత చూడొచ్చు, 1948 దాని తర్వాత ఏ ప్రభుత్వం ఉండేనో, ఏమైందో, రాజ్ ప్రముఖ్ ఎవరైనరో, ఎందుకు అయినరో, ఏమైందో మొత్తం తెలుసు, చరిత్ర తెలుసు. మనం చరిత్రలకు పోకుండా ఇప్పుడు మనము ఇప్పటిదాకా మీరు విజువల్ చూపెట్టిర్రు. పాపం ఎక్కడి నుండో బతకటానికి వచ్చారు, వాళ్ళు బతకటానికి వచ్చిండ్రు. వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ అన్నట్టే ఇక హిందూ మైనర్ బాలికలను టార్గెట్ చేసుకుంటూ ఒక గ్యాంగ్ అనేది ఆపరేట్ చేస్తుంది అనేది మనం చూడవచ్చు. అయితే దీనిలో పోలీసు వాళ్ళు ఏంటంటే, దీనిలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుందా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా అని అర్థమైతలేదు. అట్లా రోడ్ మీద మొత్తం ఒక జంగల్ రాజ్ లెక్క, అంటే దీన్ని ఏమంటారు అంటే స్టోన్ ఏజ్ లాలెస్నెస్. గతంలో మనం చూస్తుండే, అంటే మనం సినిమాలలో చూపెడతారు, మనం చూస్తాం ఇట్లా మొత్తం ఎట్లా పడితే విచ్చలవిడిగా డ్రగ్స్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, మనం యుఎస్ లో కొన్ని ఏరియాస్ ఉంటాయి, బ్రాంక్స్, డౌన్ టౌన్, అట్లాంటి ఏరియాలో కొన్ని గల్లీల పోలీసు వాళ్ళు కూడా పోరు. అయితే అంత దారుణంగా పరిస్థితులు తయారవుతున్నాయి. అయితే దీనిలో ఎక్కువ శాతం నేరాలు చాలా డెప్త్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆడపిల్లల్ని 2-3 రోజులు తీసుకెళ్లిపోతారు, డ్రగ్స్ కి అటాక్ చేస్తున్నారు, డ్రగ్స్ కి బానిసలుగా చేస్తున్నారు. అంటే ఆ 2-3 రోజుల గ్యాప్ లో ఏం జరుగుతోంది, ఎంతమంది ఇళ్లకు తిరిగి వస్తున్నారు, ఎంతమంది తిరిగి రాని వాళ్ళు ఉన్నారు, ఈ విషయాలు బయటకి పొక్కకుండా ఎంతవరకు మేనేజ్ అవుతుంది, లోపల ఏం జరుగుతోంది. ఆ అమ్మాయిలను కూడా పోలీస్ స్టేషన్ దగ్గరలో వదిలేస్తారంట, మళ్ళా మాట్లాడద్దని బెదిరిస్తారంట. సో ఒక భయంలో పెడుతున్నారు. ఆ ప్రాంతం వదిలిపోయేటువంటి పరిస్థితులు కూడా లేవు. ఇది చాలా సెన్సిటివ్ అండ్ చాలా సీరియస్ ఇష్యూ రామారావు గారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాస్తవానికి దీనిలో అంటే బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఈ వీడియోలు చూస్తే సరిపోతున్నాయి. అంటే ఈ పోలీస్ వ్యవస్థ అనేది పనిచేస్తలేదా అనే అనుమానం కూడా వస్తుంది. ఇంత విచ్చలవిడిగా అమ్మాయిలను ఎక్స్ప్లాయిట్ చేయడము, అదే విధంగా డ్రగ్స్ అనేటివి వాడడము, లేకుంటే వాళ్ళకి అలవాటు చేయడము, అంటే ఇది తీవ్రవాదంలో అంతర్భాగం. ఇది గతంలో కొంచెం సాహిత్యం వచ్చినుండే, ఆ సాహిత్యం మీద నేను ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదు తీసుకోకపోవడము, దాని తర్వాత మేము కోర్టును ఆశ్రయించి ఆ ఫిర్యాదును రిజిస్టర్ చేయించడం, దాని తర్వాత దానిలో ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. అంటే నిద్రపోతుందా
వ్యవస్థ అనే అనుమానం కూడా వస్తుంది మనకు. ఇది వీటికి 100% ఇవాళ దినము రెసిన్ అనే పాయిజన్ ని ఒక వ్యక్తి, తీవ్రవాద మూలాలు ఉన్న వ్యక్తి, తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాది ఒక రెసిన్ తయారు చేసి కొన్ని లక్షల మందిని చంపుదామని ఆలోచన చేసి అది మొత్తం వాళ్ళు పట్టుకున్నారు, అతన్ని రిమాండ్ చేసిండ్రు, అతని నెట్వర్క్ ని మొత్తం ఛేదించారు. అయితే ఛేదించకపోతే ఎంత పెద్ద భయంకరమైన ఉగ్రదాడి జరుగుతుండే అనేది మనం ఆలోచించవచ్చు. అయితే ఈ విషయాల మీద కేంద్రీకరించకుండా పోలీస్ శాఖ దృష్టి పెట్టకుండా గతంలో కూడా కళ్ళు బాధితులు చాలా మంది చనిపోయినారు. నేను చెప్పడం జరిగింది. అల్ఫజలోమ్ అనేది, డైజిఫామ్ అనేది, లేకుంటే మెత్ అనేది ఏడబడితే తయారు చేస్తాను. తెలంగాణ వ్యాప్తంగా ఏడబడితే అది పౌడర్ అనేది దొరుకుతుంది. ఎవరు పడితే వాళ్ళు మొత్తం కల్తీ కళ్ళు, కృత్రిమ కళ్ళు, ఇంతకు ముందు గల కల్తీ కళ్ళు ఉంటుండే, ఇప్పుడు కృత్రిమ కళ్ళు తయారు చేస్తారు. ఇప్పుడు ఎంత దారుణం అంటే ఈ గతంలో జువెనల్ హోమ్స్ లో జరుగుతున్న విషయాలన్నీ మొత్తం బయటకు వచ్చినాయి. జువెనల్ హోమ్స్ లో నుండి పారిపోవడు, ఎక్కువ శాతం జువెనల్ తోనే అఫెన్స్ చేయిస్తారు. అయితే దీనిలో పూర్తి శాతం రాజకీయ అండ లేకుంటే గట్ల విచ్చలవిడిగా చేయనికే కాదు. అదే పోలీస్ శాఖ కూడా అంటే నార్మల్ గా ఇక ప్రాపర్టీ అఫెన్సెస్ లకి కొద్దిగా సరే తర్వాత రాపో మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తామంటే ఈ దానిలో కళ్ళకు కనబడుతున్న విజువల్స్ కళ్ళకు కనబడుతుంటే దానిపైన చర్యలు తీసుకోకపోవడము, ఒక మాట మాట్లాడకపోవడం, కనీసం కమిషనర్ గారు కానీ, పై స్థాయి అధికారులు కానీ, లేకుంటే డీజీపీ గారు కానీ ఈ విషయంలో ఒక హోంశాఖ సహాయ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలకు స్పందించకపోవడం అనేది నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నాడు. రైట్, 1 సెకండ్ సార్. మన కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ప్రభావం అంటే ఒక ప్రభుత్వాన్ని ప్రభావం చేసేటువంటి పార్టీ ఉంది. ఆ పార్టీ ఈ డ్రగ్స్ రాకెట్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ వెనకాల ఎంఐఎం ఉంది అని బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేస్తే ఎంఐఎం ఎమ్మెల్యేలో నాయకులు వచ్చి విడిపించుకొని వెళ్ళిపోతున్నారు. ఇది కేవలం ఓల్డ్ సిటీ మరకే కాదు, రేపు పొద్దున నీ ఇంటికి నా ఇంటికి కూడా రావచ్చు అని చెప్పేసి ఒక భయాన్ని కల్పించారు బండి సంజయ్. హైదరాబాద్ లో ఒక భారీ డ్రగ్స్ రాకెట్ ఓల్డ్ సిటీ కేంద్రంగా జరుగుతోంది. అది హిందూ మైనర్ బాలికల టార్గెట్ నడుస్తోంది. తీసుకెళ్తే 2-3 రోజులు అటే తీసుకెళ్లిపోతున్నారు. ఏం జరుగుతోంది, దీని వెనకాల ఇంకేమేమి రాకెట్స్ పనిచేస్తున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఏం చేస్తోంది? రెస్పాండ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా రెస్పాన్స్? ఎందుకంటే ఒక సాధారణ ఎంపీ కాదు, ఒక కేంద్ర హోంమంత్రిత్వ శాఖగా ఉన్నటువంటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ ఇవి. కోటేశ్వరరావు గారు. శ్రీకాంత్ గారు, మన దేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత బాధ్యతారహితమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి వాళ్ళు, దానికి మతోన్మాదాన్ని దట్టించి లబ్ధి పొందాలని చూసేటువంటి శక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి విశ్వసనీయత ఎంత అంటే నా అభిప్రాయం ప్రకారం మైనస్. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసేటువంటి ప్రకటనలకి ఎలాంటి ఆధారాలు కూడా ఉండవు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీతో చేతులు కలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2023లో ఆంధ్రప్రదేశ్ లో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని నాకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా, నేను మళ్ళా చెప్తున్నా, నాకు ప్రత్యేకంగా సమాచారం ఇచ్చిందని చెప్పేసి అప్పుడు సంచలనాత్మకంగా ప్రకటన చేశారు. నిజమేమిటి? అధికారానికి వచ్చాడు ఆయన. ఆ 30,000 మంది సంగతి ఏమిటి? తాను చేసినటువంటి సమయంలో ఆ మిస్సింగ్ కేసుల సంగతి ఏమిటి? ఎప్పుడన్నా మళ్ళా మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు? అంటే ఆ పరిణామాలకు వీటికి ఎట్లాంటి తేడాలు కనిపిస్తున్నాయంటే, ఇక్కడ కొన్ని ఎఫ్ఐఆర్లు, కొన్ని విజువల్స్, కొన్ని ఎవిడెన్స్ ఆయన చూపిస్తున్నారు. చూపించి ఉన్నాయి శ్రీకాంత్ గారు, అక్కడ కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్లు ఉంటాయి, లేవని నేను అంటలేదు. కానీ ఒక అంశాన్ని భూతత్వంలో చూపించడం. ఏమండి, హైదరాబాద్ అయినా డ్రగ్స్ ఉన్నది ఈ దేశంలో? డ్రగ్స్ మాఫియాలు ఎక్కడ ఉన్నాయి? బీజేపీ పాలిత మహారాష్ట్ర, బొంబాయి, అదే విధంగా గుజరాత్ లో ఉన్నటువంటి వివిధ రేవు పట్టణాల నుంచే కదా డ్రగ్స్ ఎక్కువ వస్తా ఉంది, మనకి తెలుసు కదా. మరి దాని సంగతి ఏంటి? డ్రగ్స్ వస్తున్నాయి ఉన్నమాట, నేను కాదంటలా, లేవని నేను చెప్పట్లేదు. కానీ హైదరాబాద్ లోనే అని, అందులో హిందూ మైనర్ బాలికలనే అని, ఎక్కడ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని, ఇట్లాంటి కట్టుకథలు ఎందుకు చెప్తారు? మొత్తంగా సరే అంటే ఇప్పుడు ఆయన కట్టుకథ చెప్పారా, లేదంటే జరిగింది చెప్పారా, విజువల్ లో ఉన్నటువంటి విషయాన్ని చెప్పారా,
ఉన్న సమాచారం ప్రకారం చెప్పారా? ఇది కట్టు కదా అన్న విషయం బయటికి చెప్పాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఎవరి పైన ఉన్నది? ఆయన ఏ అంశాలను నిర్ధారించుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ముందు కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడైనా లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన ఏమన్నా తీసుకున్నారా? బాధ్యతాయుతమైనటువంటి మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంత తీవ్రమైనటువంటి అంశాన్ని మీడియాలకు వెళ్లబోయే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారా? ఇదిగో మీ రాష్ట్రంలో ఇట్లా జరుగుతూ ఉంది, నాకు ఈ విధమైనటువంటి సమాచారం వచ్చింది, నా దగ్గర ఇటువంటి వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి ముఖ్యమంత్రికి రాసి ముఖ్యమంత్రి నుంచి ఏమైనా సమాధానం తీసుకున్నారా? చెప్పమని మీరు చెప్తారా తీసుకున్నట్టు? అది బాధ్యత. ఆ బాధ్యతను ముందు నిర్వర్తించకుండా ఎన్నికల సమయంలో సరిగ్గా పోలింగ్ 20 గంటల పోలింగ్ ఉండగా ఈ విధమైనటువంటి రాజకీయాలు చేయడంలో బండి సంజయ్ గారు పేరు మోసినటువంటి వ్యక్తి. ఇట్లాంటి ఎలిగేషన్స్ చేయడంలో కానీ లేకపోతే ఇంకోటి నేను సమస్యలు లేవని అంటలే, కానీ ఈ విధంగా చిత్రించి ఈ విధంగా మతం రంగు పులిపి ఇంకోటి చేయడం హిందువుల కట్ట ప్రత్యేకమైనటువంటి దళాలను ఏర్పాటు చేస్తారట. ఇప్పుడు గో సంరక్షణ దళాలు ఏ విధమైనటువంటి నిర్వాహకం చేస్తున్నాయో మనం చూస్తున్నాం కదా, గోరక్షణ దళాల పేరుతోటి. అంటే ఇలాంటి ఒక ఉన్మాదపూరితమైనటువంటి పోనీ పాత బస్తీలోకి వస్తున్నారు. వాళ్ళు పాత బస్తీలోకి వచ్చి అక్కడే ఎందుకు చదువుకుంటున్నారు? కొత్త బస్తీలోనే కాదుగా, పేదలు ఉండేటువంటి ప్రాంతాలు కొత్త బస్తీలో కూడా ఉన్నాయిగా. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ లో కూడా పాత బస్తీ కాదు కదా, అక్కడికి ఎందుకు చదువుకోవడానికి రావట్లేదు? అందుకని ఇవన్నీ కూడా ఏమిటి ఆధారం ఏమిటనేది నా ప్రశ్న. చూద్దాం. మీ ప్రశ్నకు బండి సంజయ్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం రియాక్షన్ వస్తుంది? లేదంటే ఎన్నికల ముందు రోజు, ఇక పోలింగ్ జరగబోయేటువంటి ముందు రోజు చేసినటువంటి కామెంట్ తో పాటు రెచ్చగొట్టే విధంగా చేశారా? లేదు వాస్తవానికి కూడా ఓల్డ్ సిటీలో అట్లాంటి పరిస్థితులు ఉంటే, హిందూ మహిళలే టార్గెట్ గా జరిగితే ఓల్డ్ సిటీలో ఆడపిల్లలకు రక్షణ లేదన్నటువంటి విషయాలపైన ఖచ్చితంగా ఇది కేంద్ర హోంశాఖ చేసినటువంటి వ్యాఖ్య కాబట్టి, సహాయ మంత్రి చేసినటువంటి వ్యాఖ్య కాబట్టి దీనిపైన ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏం రియాక్షన్ వస్తే కూడా చూద్దాం. ఎనివే రామారావు గారు అట్లాగే మన కోటేశ్వరరావు గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి ఒకవేళ ప్రభుత్వం దీనిపైన రెస్పాండ్ కాకపోతే, అంటే ఈయన ప్రెస్ మీట్ లో చేసినటువంటి కామెంట్ ఎంతవరకు పిటిషన్ రూపంలో వెళ్ళొద్దు, ఎంతవరకు కేసు ఫైల్ చేస్తారు, లేదంటే లేఖ రాస్తారా, దీనిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి కేంద్ర హోంశాఖ నుంచి ఒక లేఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి దీనిపైన చర్యలు తీసుకోమని బండి సంజయ్ కోరతారా? కోరకుండానే అక్కడ మేము ర్యాలీలు నిర్వహిస్తాం, లేదంటే ఓల్డ్ సిటీకి ఎంటర్ అవుతాం, అక్కడ కేంద్ర బలగాలను పెట్టి మేము వీటిని అడ్డుకుంటాం, నియమించాల్సి వస్తుందని చెప్పేసి చేసినటువంటి కామెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ కాబోతుంది? మొత్తానికి ఏమైనా కానీ హిందూ ముస్లింల గొడవలు జరగలేదు, గతంలో జరగకూడదు. సో ఎవరు ఎన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసినా కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఒక గొప్ప రియాక్షన్ అనే చెప్పాలి, ఎంత రెచ్చగొట్టినా కానీ. బట్ ఇట్లాంటి కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.